మహారాష్ట్రలో ఒక విచిత్ర రాజకీయం కనిపిస్తుంది. మిత్రుడు ఏక్నాథ్ షిండేను దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్తో చేతులు కలిపారు బీజేపీ. మహారాష్ట్రలోని అంబర్నాథ్ మేయర్ ఎన్నిక కోసం చేతులు కలిపాయి ఈ రెండు పార్టీలు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు అధికారం దక్కకుండా స్కెచ్ వేస్తూ ఉన్నారు. ఇక దీంతో కూడా మహారాష్ట్రలో ఇప్పుడు ఒక విచిత్రమైన రాజకీయం కనిపిస్తూ ఉంది. ఇక దీంతో కూడా చర్చనీయాంశంగా మారింది. అంటే తన మిత్రుడు ఏక్నాథ్ షిండేను దెబ్బకొట్టేందుకు ఇటు బీజేపీ మహారాష్ట్రలోని అంబర్నాథ్ మేయర్ ఆయన ఇటు చేతులు కలపటం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. ఎన్నికల కోసం కూడా ఈ రెండు పార్టీలు చేతులు కలపటం కూడా ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు అధికారం దక్కకుండా ఉండేందుకు కూడా ఈ మేరకు స్కెచ్ వేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెక్ పెట్టేందుకు అధికారం దక్కకుండా ఉండేందుకు కూడా ఒక భారీ వ్యూహాన్ని పన్నినట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? యారైనా ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థులైనటువంటి కాంగ్రెస్ అండ్ బీజేపీ పార్టీలు ఒక జట్టు కట్టాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహారాష్ట్రలోని అంబర్నాథ్ ప్రాంతానికి మేయర్ ఎన్నికలు జరగగా దాంట్లో దాదాపు 60 మేయర్ సీట్లు ఉన్నాయి. 60 మేయర్ సీట్లలో దాదాపు శివసేనకు అంటే ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి ఏవైతే స్థానాలు ఉన్నాయో కార్పొరేట్ స్థానాలు దాదాపు 27 శివసేన పార్టీ గెలిచింది, ఒక ఇండిపెండెంట్ స్థానం గెలిచింది. సో మొత్తం మెజారిటీ అంటే ఒక మున్సిపల్ కి సంబంధించి అధికారం దక్కించుకోవాలంటే దాదాపు 30 పైన సీట్లు అవసరం ఉంటాయి. దానికి సంబంధించి ఈ శివసేన ఏక్నాథ్ షిండే వర్గం ఏదైతే ఉందో 28 సీట్ల దగ్గర ఉంది. సో వీళ్ళంతా కూడా ఒకవైపు ఏదైతే ఈ బీజేపీ కావచ్చు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు, అంబర్నాథ్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అలాగే ఎన్సీపీ ఏదైతే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ ఉందో అది అజిత్ పవార్ కి సంబంధించిన పార్టీలు కావచ్చు. సో ముఖ్యంగా ఇటువైపు ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన వాళ్ళు 28 సీట్లు ఉన్నాయి మొత్తం 60 సీట్లలో. సో అచీవ్మెంట్ కావాలంటే 32 సీట్లు కావాలి, కానీ ఇక్కడ 28 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చూస్తే దాదాపు ఎవరెవరు ముఖ్యంగా బీజేపీ 17 సీట్లు ఉన్నాయి. సో 17 సీట్లకి దాంతో పాటు కాంగ్రెస్ ఒక 12 సీట్లు ఉన్నాయి, ఎన్సీపీ 4 సీట్లు ఉన్నాయి. దానికి సంబంధించి ఇంకా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఏక్నాథ్ షిండేని ఏదైతే శివసేనకు సంబంధించిన పార్టీకి మేయర్ పదవి దక్కకుండా ఏక్నాథ్ షిండేని ఏకం చేసి కూడా వీళ్ళందరూ కూడా కలిపి 32 సీట్లతో సో ఏక్నాథ్ షిండేని మొత్తం కూడా ఓడించే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తా ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు ఈ వార్తను అటు బీజేపీ వాళ్ళు ఖండిస్తా ఉన్నారు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఖండిస్తా ఉన్నారు. లేదు మేము కలిసి పోటీ చేయలేదు, కలిసి మేము జట్టు కట్టలేదు అంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి శివసేనకు వచ్చినప్పటికీ అధికారం మాత్రం బీజేపీకి సంబంధించిన పార్టీ దక్కించుకోవడం అలాగే పెద్ద చర్చనీయాంశమైంది. దాంట్లో కాంగ్రెస్ ముందుగా హెల్ప్ తీసుకోవడం, ఎందుకంటే దాదాపు 12 సీట్లు కాంగ్రెస్ కు ఉంది. ఆ 12 సీట్ల మెజారిటీని కూడా ఇటు బీజేపీ కూటమికి వాళ్ళు సపోర్ట్ చేయడం, మొత్తం కూడా వ్యవహారం మహారాష్ట్రలో ఒక్కసారిగా ఉలిక్కిపడే తన స్నేహితుడిని ఓడించేందుకు కూడా తన స్నేహితుడిని అధికారంలోకి రానికుండా చేసేందుకు కూడా వేరే పార్టీతో చేతులు కలపడం కూడా ఇక్కడ మేయర్ చర్చనీయాంశంగా మారింది. సతీష్, ఎస్, మేయర్ తో పాటు ఇక్కడ ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ముఖ్యంగా మహారాష్ట్రలో బీజేపీకి సంబంధించినటువంటి దేవేంద్ర ఫర్నాండెస్ బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే శివసేన పార్టీ నుంచి ఉన్నారు. సో దానికి మిత్రపక్షంగా ఎన్సీపీ పార్టీ అజిత్ పవార్ ఉన్నారు. సో వీళ్ళందరూ ఒక ప్రభుత్వంతో కూటమిలాగా పనిచేస్తున్న సమయంలో ఇటు ఏక్నాథ్ షిండేని ఏకాంకిగా చేయడం అనేది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. దాంతో పాటు ఏక్నాథ్ షిండేకి అత్యంత సన్నిహితుడైనటువంటి ఎవరైతే ఈ అంబర్నాథ్ ఉన్నారో ఆయనను గెలవనీయకుండా చూడడం కూడా ఒకవైపు మొత్తం చర్చనీయాంశమైంది. ఆయన మిత్రుడు, చిరకాల మిత్రుడైనటువంటి ఈ అంబర్నాథ్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పెద్ద ఎత్తున ఏక్నాథ్ షిండేని ఎట్లనైనా గెలవనీయొద్దు, ఎవరితో అయినా పొత్తు కట్టినా సరే ఏక్నాథ్ షిండేని ఊడగొట్టాలనే పంతం అయితే నెగ్గించుకున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి రేణు. కానీ ఒకవైపు పెద్ద ఎత్తున ఎవరైతే గతంలో ఈ పార్టీలు ఏదైతే
కాంగ్రెస్ పార్టీ గాని అటు బీజేపీ పార్టీ గాని దానికి సంబంధించి ఈ శివసేన పార్టీ పైన ఏదైతే ఏక్నాథ్ షిండే పైన అందరూ కలిసి గతంలో పోరాటం చేసిన పరిస్థితులు ఉన్నాయి. దానికి సపోర్ట్ గా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది. అట్లాంటి పార్టీలకు కూడా వెన్నుపోటు పొడిచి ఇప్పుడు బీజేపీ పార్టీకి కాంగ్రెస్ సపోర్ట్ చేయడం అనేది పెద్ద ఎత్తున ఒకవైపు విమర్శలకు గురిపిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సో అందరూ కూడా ఇది మొత్తం మహారాష్ట్రలో అటు దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రేణు, ఎస్, స్టే విత్ us సతీష్. మీ దగ్గర నుంచి కూడా మరింత సమాచారం, ఫ్రెష్ అప్డేట్స్ తీసుకుంటూ ఉంటాం. ఇక మహారాష్ట్రలోనైతే ఇప్పుడు విచిత్ర రాజకీయమే కనిపించిందని చెప్పాలి. ఒకవైపు కూడా బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి కూడా ఏక్నాథ్ షిండేని దెబ్బ కొట్టేందుకు ప్రయత్నించాయి. రెండు పార్టీలు కూడా కలిసాయని చెప్పి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో మేము కలిసి వర్క్ చేయలేదని చెప్పి కూడా కాంగ్రెస్ బీజేపీ ఖండిస్తున్నాయి. కానీ జాతీయ స్థాయిలో సిద్ధాంతాలు వేరు, జాతీయ స్థాయిలో అసలు ఈ రెండు పార్టీలు కూడా కలవు. జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షాలైనటువంటి ఈ పార్టీలు ఇప్పుడు ప్రత్యర్థులైనటువంటి ఈ పార్టీ ఇప్పుడు మహారాష్ట్రలో కూడా కలిసి పనిచేశారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అలాంటిది ఎందుకంటే జనాల్లో ఒకవేళ కనుక ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తే గనక డెఫినెట్గా కూడా ఒక విశ్వాసాన్ని జనాల్లో కోల్పోతారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా కూడా మిత్రుడు ఏక్నాథ్ షిండేని దెబ్బ కొట్టేందుకు కాంగ్రెస్తో చేతులు కలిపినట్లుగా కూడా బీజేపీ మహారాష్ట్రలోని అంబర్నాథ్ మేయర్ చేతులు కలిపినట్లుగా కూడా ఇప్పుడు చెబుతూ ఉన్నారు. మరొక వైపు వీటన్నిటిని కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ కొట్టిపారేస్తున్నాయి. కానీ ఒక మహారాష్ట్రలోనైతే ఈసారి విచిత్ర రాజకీయమే కనిపించింది. ఎన్నిక కోసం చేతులు కలిపారు రెండు పార్టీలు అంటూ కూడా దీని గురించి రాజకీయ నిపుణులు చెబుతూ ఉన్నారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు అధికారం దక్కకుండా చేసేందుకు కూడా బీజేపీ కాంగ్రెస్ స్కెచ్ వేసి అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు కానీ వీళ్ళు ఏకమైనట్లుగా కూడా ఇప్పుడు అక్కడ నుంచి సమాచారం అందుతోంది. కానీ దీన్ని అక్కడ ఉన్నటువంటి పార్టీలు మాత్రం ఖండిస్తూ ఉన్నాయి.